బళ్ళు గడుపుతున్నాడు ఒక ఆయన బళ్ళు గడుపుతున్నాడు ఒక ఆయన గడ్డి మున్సిపాలిటీ స్టేట్ ఇదే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మీరు. ఫ్రీగా నీళ్లు దొరికేది ఏదో 10 రూపాయలు బాటిల్ పెట్టి కొంటున్నాం. చిన్న బాటిల్ 10 రూపాయలు, పెద్ద బాటిల్ 20 రూపాయలు పెట్టి కొంటున్నాం. నీళ్లు కూడా కొన్ని రోజులు వస్తాయి, మనం కాదంటారా. దానికి ఏంటంటే కొన్ని ఇప్పుడు హరిజనవాడ ఏరియా ఉంది సార్, ఆ ఏరియాలో మొత్తం వాళ్ళు కనీసం 40 మంది పని చేస్తున్నారు. వాళ్ళు బయట 40 మంది కోసం 24 గంటలు వాళ్ళ కోసం ఒక గంట దానికి అలాంటి ఏదైనా చేయగలరా? వాళ్ళ కోసం ఒక గంట చేయండి. 40 లక్షలు వాటర్ ట్యాంక్ బిల్డింగ్ ఉంది, కట్టించండి. వాటర్ తిరిగి ఎంత మెయింటెన్స్ అవుతుంది? చెప్పండి. 4 కోట్లు 4,20 లక్షలు కరెంట్ బిల్ కట్టాలి. ఇంత చిన్న మున్సిపాలిటీ ఎంత పట్టను? ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి. మాకు అధికారులు ఇది కావాలంటున్నారు. మున్సిపాలిటీ బాగుపడని కూడా ఆలోచిస్తున్నామ్మా. మినిమం మన మున్సిపాలిటీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ లో దీనికి ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని కొద్దిగా ఆలోచించండి దయచేసి. కష్టపడడం ఈజీ, పెద్ద పని కాదు. నష్టపోవడం అట్లా తిరిగి వస్తుంది. సైకిల్ స్థాయి లక్ష సంపాదన ఎంత కష్టం. ఈ మున్సిపాలిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఇంకా ఏం చేయాలి, దీనికి ఎక్కడ రాసిస్తున్నాయి. 10 గంటలు నేను ఇస్తున్నానమ్మా కౌన్సిలర్ గారు, 10 గంటలు. 6:30 ఇచ్చి 11 ఉదయం లేకపోతే 5:30 లేకపోతే 6:30 స్టార్ట్ చేయండి. వాటికి బాక్సులు లేదాను బర్రెలోళ్ళు కానీ ఏమండి ఎటు పెంచేవాళ్ళు అందరూ వాళ్ళే. నేను చెప్పింది అదే. ఎన్నిసార్లు వీడియో తీసి ఫోటో తీసుకుని నాకే బాధ వేసింది. బండి కట్టుకుంటున్నాడు ఆయన. ఒక అతను ఇంటికి అది కొట్టుకుంటా ఉన్నాడు. సభ్యులకి ఇదే పని గట్టి పెంచుకుంటున్నారు. అత్యవసరమైన ఏరియాలు ఉండే వాళ్ళకైనా రిక్వెస్ట్ చేయండి. ఏదన్నా ఫెస్టివల్ ముస్లిం ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్, క్రిస్టియన్ ఫెస్టివల్